చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నటువంటి సందర్భం మీద కనబడుతుంది. కెమెరా పర్సన్ మోహన్ తో భవిత, ఎన్ఈ న్యూస్, హైదరాబాద్. జంట నగరాల్లో ఆషాఢమాస బోనాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారికి బోనం, పట్టు వస్త్రాలు సమర్పించారు. అమ్మవారి దర్శనం కోసం ఆలయానికి వచ్చిన గవర్నర్ దంపతులకు హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దాసరి హరిచంద్ర, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత, దేవాదాయ శాఖ కమిషనర్ అధికారులు పాల్గొన్నారు. ఆదివారం సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి సీఎం రేవంత్ రెడ్డి లష్కర్ బోనం సమర్పిస్తారని మంత్రి పొన్నం తెలిపారు. ప్రభుత్వ పక్షాన జిల్లా కలెక్టర్, దేవాదాయ శాఖ, పోలీస్, జిహెచ్ఎంసీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారని మంత్రి వివరించారు. ఆషాఢ మాసంలో జరిగేటువంటి బోనాల పండుగలో భాగంగా నాగదాంబ గోల్కొండ బోనం నుంచి ప్రారంభమై తొలి బోనంగా వల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం నుంచి ఆదివారం 13వ తేదీ గౌరవ ముఖ్యమంత్రి గారు బోనం సమర్పించేటువంటి లష్కర్ బోనాలని ఉజ్జయిని మహంకాళి బోనాలకు సంబంధించి ప్రభుత్వ పక్షాన జిల్లా కలెక్టర్ గారు, ఎలిమెంట్ అధికారులు, పోలీస్ అధికారులు అందరూ కూడా అన్ని రకాల జిహెచ్ఎంసీతో సహా ఎటువంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు కలగజేసినారు. కానీ ప్రభుత్వం ఎన్ని సౌకర్యాలు కలగజేసినా ప్రజల సహకారం అవసరం. స్థానికులు వచ్చే అతిథులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండే విధంగా, భక్తులందరికీ సౌకర్యం ఉండే విధంగా, మరి అవకాశం ఇచ్చే విధంగా వ్యవహరించాలని నేను ప్రభుత్వం అన్ని రకాల కార్యక్రమాలు చేసినా ప్రజల సహకారం అవసరం కాబట్టి నేను ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తాను. ఈ లష్కర్ బోనాలు చారిత్రాత్మకమైన ఈ ప్రాంత ప్రజలందరి యొక్క శ్రేయస్సుకు, మంచి కొరకు కోరుతున్నటువంటి యొక్క అమ్మవారి ఆశీర్వచనం భవిష్యత్తులో కూడా హైదరాబాద్తో పాటు తెలంగాణ రాష్ట్రం అంతా సర్వేజన సుఖినోభవాన్నట్టుగా సుఖ సంతోషాలతో ఉండే విధంగా అన్ని రకాల సమృద్ధి వర్షాలతో సహా వాటి పంటలతో ఉండాలని ఆ అమ్మవారిని కోరుకుంటూ ఈరోజు గౌరవ గవర్నర్ గారు సభ్య సమయంగా వచ్చి అమ్మవారి దర్శనం చేసుకొని పూజారులు ఈ అమ్మవారి చరిత్ర గురించి కూడా చెప్పినారు. ఆనాడు ఏ విధంగా ఈ అమ్మవారిపై వెలుగొన్నారు, దాని తర్వాత భవిష్యవాణి ఈ విధంగా అన్ని కార్యక్రమాలు నిర్వహించినారు. వీటన్నింటి ద్వారా మరొకసారి తెలంగాణ మంచి కొరకు, తెలంగాణ ప్రజల బాగు కొరకు ఈ ఆషాఢ మాస